మాచారెడ్డి మండల కేంద్రంలో ఉన్నాం మనం ఇక్కడ. వీరాంజనేయ వెంకటేశ్వర ఆలయం అతి పురాతనమైంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అనే అంశానికి సంబంధించి గ్రామానికి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, దీనికి ఉన్న దాతలు ఎవరు? ఫస్ట్ ఇక్కడ లక్ష్మయ్య పంత్ అనే వ్యక్తి అప్పుడు ఈ మాచారెడ్డికి వచ్చి, అతను మాచారెడ్డి గ్రామస్తుడు కాదు, తిరుగుతూ పాపం భిక్షాటన చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో మనము ఈ టెంపుల్ని పెట్టినట్టయితే, వెంకటేశ్వర పెట్టినట్టయితే గ్రామం అభివృద్ధి చెందుతుంది, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు రావడం వల్ల ఈ గ్రామం అభివృద్ధి చెందుతా అనే ఉద్దేశంతో ఆయన యొక్క పట్టుతోటి గ్రామస్తులందరినీ ఏకం చేసి మనకి ప్లేస్ ఇవ్వండి అని చెప్తే, పాపం స్వర్గీయ శ్రీ ఎవరైతే ఈ ల్యాండ్కు సంబంధించిన ఓనర్ ఉన్నాడో గంధం రాజగోపాల్ గారు నేను ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడము, ఈ ప్లాంట్ను అతనికి ఇవ్వడం, పట్టా ల్యాండ్ ఇవ్వడము, అప్పుడు కొద్దిగా నిర్మాణం చేస్తూ ఈరోజు అక్కడి వరకు చేయడం జరిగింది. తదనంతరము ఇక్కడ ఏముండే అంటే ప్రతి మాఘమాసి అమావాస్య రోజు కామారెడ్డి నుంచి మొదలు పెడితే సిరిసిల్ల వరకు అసలు ఇక్కడ ఉష్కేస్తేరా అన్నంత జనం ఉంటుండే. అంతే ప్రాచీనమైన టెంపుల్, ఎంతో పేరున్నటువంటి దేవుడు, మనం కోరుకున్న కోరికలు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి ఉండే కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మకంతో వచ్చేవారు. కాలక్రమేణా కొద్దిగా దీన్ని వాళ్ళు కొంత స్వార్థపరులు కొంతమంది ఇలా జరగడం వల్ల టెంపుల్ యొక్క ప్రాంతం తగ్గుతూ వచ్చింది గత 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి. దాని తర్వాత ఏమైందంటే పోయిన గవర్నమెంట్లోనే ఇక్కడ ఉన్న చైర్మన్ ప్రభుత్వం మనకు కొంత డబ్బు ఇచ్చింది, కాంపౌండ్ వాల్ పెట్టాలని చెప్పేసి ఉంటే ఇప్పుడు కొంత సమస్యలు ఉండే, కబ్జాలు ఉండే, అంటే సర్పంచ్గా మా దృష్టికి వచ్చారు. అప్పుడు మేము అందరం ఉండి, గ్రామస్తులం అందరం ఉండి కూడా ఈ యొక్క కాంపౌండ్ రాత్రి వరకు ఉండి మేము నిర్మాణం చేపట్టడం జరిగింది. దాని తర్వాత మా కేసులు కూడా అయినాయి, అన్నీ వేసిండ్రు. అయితే చెప్పండి, ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది అని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సిరిసిల్ల నుండి కామారెడ్డికి వరకు ఉన్న జాతీయ రహదారిపై ఉన్న గ్రామాలని కూడా ఈ ఆలయానికి వస్తున్నారు. ఈ ఆలయాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఈ భూమికి సంబంధించిన దాత ఎవరైతే గంధం అనే పేరు చెప్పారు మీరు, రాజగోపాల్, ఆ రాజగోపాల్కి సంబంధించి ఆ రాజగోపాల్ ఎక్కడి వారు, ఆయనకు ఎన్ని ఎకరాల భూమి ఉండే? ఇక్కడ గంధం రాజగోపాల్ అనే వ్యక్తి మా గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయనకు అడగగానే దేవుడి గురించి చేస్తున్నారు కదా, మేము చేస్తా ఈ జాగా 2 ఎకరాల 5 గుంటల జాగా, ఈ సర్వే నంబరు 255/1/2 అప్పుడు రాసి ఇవ్వడం జరిగింది. ఏది ఈ టెంపుల్ కోసం రాసి ఇవ్వడం జరిగింది. తదనంతరము అది అట్లే ఎండోమెంట్లో ఉండే కానీ రిజిస్టర్ కాకుండే 2017లో ఈ గోడ నిర్మాణం తర్వాత మేమేం చేసినామంటే ఆ తాతను పిలుచుకొని, తాత మరి నీ పేరు మీద ఉంది, దీన్ని చేయాలంటే పాపం అప్పటిదప్పుడు ఆయన వచ్చేసి ఆ రాత్రి పూట 7 గంటల రాత్రికి సాదాబైనామా రూపంగా ఎంఆర్ఓ గారితో ఆడుతూ మాట్లాడేసి ప్రొసీడింగ్ ఇప్పించుకొని, ఈ గుడి నాకు సంబంధం లేదు, ఇది నాదైనా నాది కాదు, మేము ఇచ్చేసినాం గుడికి అని చెప్పేసి ఆ పెద్ద మనసుతో, ఇప్పుడు లేడు ఆయన ఎక్కడున్న దేవుడే, ఇంత మంచి ల్యాండ్ను టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క క్రమంలో ఇక్కడ షట్టర్ల నిర్మాణం చేయడం కోసమే పూనుకున్నాం అందరం కూడా. ఇక్కడ పార్టీలకు అతీతంగా, పార్టీలు లేకుండా మేము అందరం కూడా సహకరించినప్పుడు క్రమంలో అక్కడ షట్టర్ నిర్మాణం చేయడం జరిగింది. అందులో మా మాచారెడ్డికి సంబంధించినటువంటి వైశ్యులు ఒక 2 షట్టర్లకు, మా యొక్క గంగపుత్ర మన గౌడ సంఘం వాళ్ళొక షట్టర్ డబ్బులు, అట్లా చాలామంది ఒక్కరుగా దాతలందరూ ఇవ్వడం వల్ల ఇవన్నీ టెంపుల్ నిర్మాణం కోసం, ఏదైతే టెంపుల్లో పనిచేసే పూజారి కోసం డబ్బులు వస్తాయనే ఉద్దేశం మీద నిర్మించారా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే వాళ్ళ శాలరీసే కాకుండా లోపల కొంత డెవలప్మెంట్ ఉండే, నెలకు కనీసమైన ఒక 56,000 70,000 రూపాయలు వస్తాయి. దాంతో ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ అన్ని మనమే సమకూర్చుకోవచ్చు అనే ఆలోచనతో మేము ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా ముందున్నాం, వాళ్ళతో సహకరించడం చేసినాము, అంత చేసేసారు. కానీ తర్వాత కాలక్రమేణంలో అది ఏం జరిగింది అనేది మేము ముందరకు పోయినాక మీకు చూపిస్తాము. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ ఆలయానికి సంబంధించి వీర హనుమాన్ వెంకటేశ్వర ఆలయం అతి పురాతనమైనది. ఈ సిరిసిల్ల నుండి కామారెడ్డి వరకు వెళ్ళే జాతీయ రహదారిపైన ఉన్న గ్రామాలని కూడా ఈ గ్రామానికి వచ్చి జాతర భారీగా నిర్వహించేవాళ్ళు. ఈ గ్రామానికి సంబంధించిన గంధం రాజగోపాల్ అనే వ్యక్తి ఈ గ్రామానికి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నా అన్నప్పుడు పూర్తిగా దాత ఇచ్చాడు. ఒక్కతనే ఆ దాత క్రీస్తు శిష్యులు అయ్యారు, కానీ ఆయన దేవుడితో సమానం. ఆ గ్రామానికి అతి పురాతనమైన ఈ ఆలయానికి చరిత్ర ఉందని చెప్పి ఈ గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఓటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.